Find next term in the series. BMO, EOQ, HQS and the question mark. ఈ ప్యాటర్న్ జాగ్రత్తగా కనిపిస్తే BEH ఇవి సిరీస్లో ఉన్నాయండి. అలాగే MOQ ఇది రెండో సిరీస్, మూడోది OQS. సో ఇక్కడ మూడు డిఫరెంట్ సిరీస్ ఇచ్చారు. ఆ మూడు డిఫరెంట్ సిరీస్ ఇప్పుడు మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. BEH బీకి ఈకి మధ్యలో 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, అంటే BCD. అలాగే ఈకి హెచ్కి మధ్యలో కూడాను FG, అంటే హెచ్ అనేది థర్డ్ వన్ కాబట్టి +3. కాబట్టి హెచ్ నుంచి కూడాను 3 ఆల్ఫాబెట్స్ కనుక కౌంట్ చేసుకుంటే మనకి K వస్తుంది. సెకండ్ లెటర్ కనుక తీసుకుంటే MOQ. ఎంకి ఓకే మధ్యలో +2, అంటే ఓకే క్యూకి మధ్యలో OPQ +2. సో ఆటోమేటికల్లీ క్యూకు కూడాను ఆఫ్టర్ 2 డిజిట్స్ మనకి S వస్తుంది. అలాగే థర్డ్ వన్ OQS. ఓకే క్యూకి మధ్యలో కూడాను +2, Q అండ్ S మధ్యలో +2. అలాగే QS కూడాను +2 కనుక యాడ్ చేసుకుంటే STU అవుతుంది. KSU. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. టర్మ్ కమ్స్ నెక్స్ట్. YEB, WFD, UHG, SKI. ప్రతి టర్మ్లోనూ 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం ఇవి 3 సిరీస్ ఉంటాయి. సో ఫస్ట్ సిరీస్ని మనం గమనిద్దాం. ఇవి ఆల్ఫాబెటికల్ సిరీస్ Y, W, U, S. సో వైకి యూకి మధ్యలో 2 ఆల్ఫాబెట్స్ డిఫరెన్స్ ఉంది, మైనస్. అలాగే డబ్ల్యూకి యూకి మధ్యలో -2, అలాగే యూకి ఎస్కి మధ్యలో 2 ఆల్ఫాబెట్స్ తగ్గించారు. సో ఎస్కి కూడాను 2 ఆల్ఫాబెట్స్ రెడ్యూస్ కనుక చేసుకుంటే మనకి క్యూ వస్తుంది. EFH, K. ఈకి ఎఫ్కి మధ్యలో +1, ఎఫ్కి హెచ్కి మధ్యలో EFGH, G ఉంది మధ్యలో కాబట్టి ఇది +2. హెచ్కి జేకి మధ్యలో FGIJK ఇది +3. సో +1 +2 +3 కాబట్టి ఆటోమేటిక్గా అయితే +4. +4 అంటే ఇది మనకి O అవుతుంది. BDGI. సో ఒక బీకి డీకి మధ్యలో +2, డీకి జీకి మధ్యలో +3, జీకి ఐకి మధ్యలో +2. ఇక్కడ +2 +3 అంటే BCD, DEFG, GHI. కాబట్టి ఈ సిరీస్లో ఇది +2 +3 +2 అగైన్ ఇక్కడ +3 వస్తుంది. కాబట్టి I తర్వాత మనకి IJKL. ఈ సిరీస్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ Q, సెకండ్ ఆల్ఫాబెట్ O, థర్డ్ ఆల్ఫాబెట్ L. కాబట్టి దీని ఆన్సర్ QOL. Which term replaces the question mark? ABD, DGK, HMS, MTB, SBL and so on. సో ప్రతి టర్మ్లోనూ 3 ఆల్ఫాబెట్లు ఉన్నాయి కాబట్టి ఇవి కూడాను 3 సిరీస్ వస్తాయి. ADHMES. Okay, so A
+3, D, D +4, H, H +5, M, M +6, S. జాగ్రత్తగా చూడండి, గమనించండి. +3, +4, +5, +6 కాబట్టి ఎస్ తర్వాత +7, ఎస్ తర్వాత +7 అంటే మనకి జెడ్ వస్తుంది. బి, జి, ఎం, టి, అగైన్ బి, BGMTB మళ్ళీ బి వచ్చింది ఇక్కడ. కాబట్టి ఈ ఆల్ఫాబెట్స్ కనుకైతే బీకి +5, అగైన్ జీకి ఎంకి మధ్యలో 6 లెటర్స్ ఉంటాయి. జి, హెచ్, ఐ, జే, కే, ఎల్. కాబట్టి ఎం ఈజ్ ద 6th లెటర్ కాబట్టి ఇది +6. అలాగే ఎంకి టీకి మధ్యలో +7, టీకి బీకి అంటే టీ తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్ సిరీస్ కంటిన్యూ అయినాయి కాబట్టి ఇది +8. సో బి తర్వాత అంటే +5, 6, 7, 8 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా +9. సో బి తర్వాత 9 అంటే కే అవుతుంది. డి, కే, ఎస్, బి, ఎల్. డికి కేకి మధ్యలో +7, కేకి ఎస్కి మధ్యలో +8, ఎస్కి బికి మధ్యలో +9, బికి ఎల్కి మధ్యలో +10 కాబట్టి 7, 8, 9, 10. ఎల్ తర్వాత 11th లెటర్. ఎల్ తర్వాత 11th లెటర్ మనకి ఆల్ఫాబెట్స్లో డబ్ల్యూ అవుతుంది. సో మనకి ఆల్ఫాబెట్స్ వాటి యొక్క ప్లేసెస్ మాత్రం జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. ఈ ఆల్ఫాబెటికల్ సిరీస్ సాల్వ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ సిరీస్లో ఫస్ట్ లెటర్ జెడ్, సెకండ్ లెటర్ కే, థర్డ్ లెటర్ డబ్ల్యూ వచ్చింది. కాబట్టి ద మిస్సింగ్ ఆల్ఫాబెట్ ఈజ్ ZKW. ఓకే, నా వీడియో కన్నా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.